జూన్ 21 ఈరోజు పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ బయలుదేరుతున్నాం. గత 20 సంవత్సరాలుగా అరుణాచలంలో నివాసం ఉంటున్న ఆధ్యాత్మికవేత్త, మంచి ప్రవచనకర్త శ్రీ సాయికృష్ణ గురువు గారి ఆశీర్వచనంతో ఇలాగ మేము బయలుదేరుతున్నాం. వినాయకుడు గుడి వద్ద నుండి గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుంది. ఇది నాకు 20వ పౌర్ణమి రోజులో గిరి ప్రదక్షిణ వినాయకుడి గుడి నుంచి మొదలు. దారిలో చాలామంది సాధువులు ఉంటారు, వాళ్ళకి చాలామంది ధర్మం చేస్తూ ఉంటారు. అన్ని రకాల ఫ్రూట్స్ కూడా అమ్ముతూ ఉంటారు. ఐస్ క్రీమ్ అమ్ముతున్నారు, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చాలా ప్రాముఖ్యమైనది. ఈ అరుణాచలం గిరి ప్రదక్షిణలో మన పాపాలు పోవడమే కాకుండా మనలో భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు పెరిగి మనము భగవంతుడి సన్నిధికి చేరుకునేదానికి మార్గం చాలా సులభమవుతుంది. పౌర్ణమి ప్రదక్షిణ, కంప్యూటర్ జాతం కూడా చెప్తారు. సూత్ర జ్ఞానము లేని పామరు నామాయ జ్ఞానము కోసికావరుణాచల మక్కి మక్కి కరిగి నేను శరణందనగ్నుడవై నిల్చితి అరుణాచల నేస్తముందని నాకు నీ ఆశ చూపిన మోసగింపక బ్రోహం అరుణాచల అరుణాచల శివ అరుణాచల. బెంగళూరు వెళ్ళే బస్సులు, బస్ స్టాండ్, బెంగళూరు వెళ్ళే ఆర్టీసీ బస్సులు. అరుణాచల శివ అరుణాచల ఆరుముగం స్వామి టెంపుల్, టోటల్ షాప్, టోటల్ కూడా సాంబ్రాణి షాప్, అన్ని రకాల సాంబ్రాణిలో ఉంటాయి. సాంబ్రాణి షాప్, అన్ని రకాల సాంబ్రాణిలో బ్యాగుల షాప్, ఏ బ్యాగ్ అయినా 100 రూపాయలే. ఎంతమంది ఉన్నారు చూడండి. కరుణ పట్టు సగిన్రోము అరుణాచల గను కృపన్మాయాంతముగ కృప గణవేని గను. యమలింగం దగ్గరికి వచ్చాం. రమణ మహర్షి ఆశ్రమం నుంచి మొదలెట్టి మొట్టమొదటి లింగం యమలింగం. పిచ్చి చేసి తేరయన్ పిచ్చిని మాన్పుము అరుణాచల నిర్భీతి నిను చేరు నిర్భీతు నన్ను చేర భీతిని కేలకు అరుణాచల అల్పజ్ఞానమదేది సుజ్ఞానమేదయ ఐక్యమంతకరుణింపు అరుణాచల పూర్గంధమగుమది పూర్ణ గంధము గొన పూర్ణ గంధము సగు అరుణాచల పేరు పగని పట్టిలాగి అరుణాచల కోగ భూతం కోని భూతమై పట్టిన భూతగ్రస్తుని చేసి అరుణాచల. ఇప్పటి వరకు బెంగళూరు హైవే మీద వచ్చాం. ఇక్కడ నుంచి రైట్ సైడ్కి రూట్ మారుతుంది. సింగిల్ రోడ్, ఒకటే రోడ్, డబల్ రోడ్ కాదు. వినాయక టెంపుల్, చిలక జోస్యం చాలా రోజులు అయిన చూసి ఇక్కడ గిరి ప్రదక్షిణలో చిలక జోస్యం చాలామంది చెప్తుంటారు. చిలక జోస్యం
అమ్ముతాడు. 3 10 రూపాయలు, 10 మీటర్లు ఉంటుంది. 10 మీటర్లు 10 రూపాయలు. ఇక్కడ ఇలాగా కొంగు పట్టుకుని అడుగుతూ ఉంటారు. అది వాళ్ళకి ఒక ఆనవాయితీ. అన్నదానం జరుగుతుందండి. దారిలో చాలా చోట్ల జరుగుతుంటాయి. పెద్ద అన్నదానం, చాలామందికి అన్నదానం చేస్తున్నారు. ఐశ్వర్యేశ్వర దేవ. శివ అరుణాచల శివ అరుణాచల. పరిపినను బట్ట బయట నీవు నట్టాడుటే. మళ్ళీ రెండో చోట అన్నదానం మొదలైంది. చాలా చోట ఇలా అన్నదానం జరుగుతూనే ఉంటుంది. కనీసం 50 చోట్ల అరుణాచల మౌనియైరాయిగ నలరకన్నచో మౌనమిదియగునో అరుణాచల. ఎవరు నోటిలో కొబ్బరి పువ్వు మొలకొచ్చిన కొబ్బరికాయని కొడితే పువ్వు వస్తుంది, అమ్ముతూ ఉంటారు. కొబ్బరికాయ 80 రూపాయలు. ద్రాక్ష పంచుతున్నారు ఇక్కడ. పంచముఖి అరుణాచల లక్ష్యమించి అనుగ్రహ అస్త్రములై చిత్తం కబళించి దుసుతో అరుణాచల. లాభమీ విహ పర లాభీని చేరి లాభమేమి అందితివి అరుణాచల. బ్రహ్మని అనలేదే వచ్చిన వందివ్వ పెరకుని తల విధి అరుణాచల. ఈ జీవమునాడే నా జీవమును బాసి తరుణ. ఇలా మోకాళ్ళ మీద కూర్చొని చిన్నపిల్లలతో యాచిస్తూ ఉంటారు. ఇది వాళ్ళ ఆచారం. గ్రహింపు అరుణాచల. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. పురాతనమైన మెట్లు చెరువు, చాలా లోతుగా ఉంది, కొద్దిగా ఉన్న నీళ్లు. మెట్లు దిగి లోపలికి వెళ్ళాలి. నైరుతి లింగం వస్తుంది.
ఈ రూటు కొద్దిగా హైట్గా ఉండడం వల్ల నడిచేవాళ్ళకి కొద్దిగా ఇబ్బంది, ఎత్తుగా ఉంటుంది. నైరుతి లింగం మనం బయలుదేరాక రెండో లింగం వచ్చింది, నైరుతి లింగం. ఎండిపోయిన చెట్టు మొదలు బొమ్మలా తయారు చేశారు. హనుమాన్ టెంపుల్. ఇక్కడ రాతితో విగ్రహాలు చెక్కి అమ్ముతుంటారు. 3 అంగుళాల నుంచి 3 అడుగుల వరకు విగ్రహాలు దొరుకుతాయి. ఉడకవేసిన వేరుశనక్కాయ గింజలు. గూగుల్ మ్యాప్ తరహాలో మనం ఎంత దూరం నడిచాం, ఇంకా ఎంత దూరం నడవాలి అనేది ఎక్కడికక్కడ ఇలా బోర్డులు అరేంజ్ చేస్తారు. గూగుల్ మ్యాప్ లాగా ఎంత దూరం వచ్చాం, ఇంకెంత దూరం వెళ్ళాలి ఆడి చూసి సుబ్రహ్మణ్య స్వామి నిత్యానంద ఆశ్రమం. నిత్యానంద ఆశ్రమం ఈవేళ ఈరోజు ఇక్కడ కనీసం 50,000 మందికి అన్నదానం జరుగుతుంది. ఇప్పటి నుంచే ప్రారంభించారు. ఈ రాత్రి అంతా అన్నదానం జరుగుతుంది. మనం ఇప్పుడు మౌనముని ఆశ్రమంలోకి వెళ్తున్నాం. ఆయన వెనక్కి తిరుగుంటారు, ఎవరితోనూ మాట్లాడరు. 2 గంటలకి ఒకసారి వెనక్కి తిరిగి భక్తులు ఆశీర్వదిస్తూ ఉంటారు. మౌనముని ఆశ్రమం. అన్నదానం సాంబారం. చాలా మంది కనపడుతుంది ఆచారం. సూర్యలింగం 3వ లింగం, సూర్యలింగం చేరుకున్నాం. సాయిబాబా ఫలమునందేమి ఫలమేరి పక్వతలోగును చేతితో చెక్కిన శిల్పాలు 3 అంగుళాల నుంచి 3 అడుగుల దాకా. ఎంత కుడవునా
నాకు అరుణాచల చూచి చింతించి మేనుండాకి పక్వము చేసి నీ వేలి బ్రోవుము అరుణాచల మాయా విషము పట్టి తలకెక్కి చెడు మున్ని కరుణ పట్టు సగిలోము అరుణాచల ఇక్కడ కూడా సాంబార్ అనంతముగ కృపగనవేని గను నీకెవరు ఈ రోడ్డు పక్కన కనపడుతున్న ఈ షెడ్లన్నీ కూడా సినిమా యాక్టర్ రజనీకాంత్ కట్టించాడని చెప్పి ఇక్కడ అందరూ చెప్తుంటారు. ఐక్యమంద కరుణింపు అరుణాచల పూర్గంధమగుమది పూర్ణ గంధము సగు అరుణాచల పేరు తలపగలాగితి మహిమ కనురెవరరుణాచల పోగ భూతమోని భూతమై పట్టిన భూతగ్రస్తుని చేసి కరుణాచల మృదుల కన్నే ప్రాపులేక వాడగనీక పట్టు కొమ్మయి కావు అరుణాచల టెంపర్ గ్లాస్ అంట సెల్ ఫోన్లకి 50 రూపాయలు. ఇక్కడే వాతావరణం కొంచెం చల్లబడింది, రోడ్డు ఇంకా వేడిగానే ఉంది. చల్లగా వేసి ఇప్పుడే కొద్దిగా వాతావరణం చల్లబడింది. ఫ్రీగా ఇస్తున్నారు. ఇస్రాలు దారి కాస్తారు, అందరూ డబ్బులు బలవంతంగా వసూలు చేస్తారు. ఇస్రాలు ఆది అన్నామలై టెంపుల్కి వెళ్ళే దారి. ఫస్ట్ మొట్టమొదటిసారిగా అరుణాచలంలో అన్నామలై టెంపుల్ బాగా పురాతనమైంది. ఆది అన్నామలై టెంపుల్ తర్వాత ఇప్పుడు అందరూ దర్శిస్తున్న అదే వచ్చింది. మినరల్ వాటర్ ఫ్రీ. బుడగలు ఇంత పెద్దవి చూపించి అమ్ముతారు, 10 రూపాయలు. ఆ బుడగలు కొన్న తర్వాత మనం ఊస్తే ఎంతో రావు, 1 అడుగు సైజు కూడా రావు. ఈ పెద్ద బుడగలు చూపించినట్టు అమ్మేస్తూ ఉంటారు. గాలి వర్షం మొదలైంది, పెద్ద వర్షం కాదు, చినుకులు. అలాగే భక్తులు అందరూ కూడా నడుస్తూనే ఉన్నారు, ఎవరో ఆగట్లా. వర్షం పెద్దదైంది, అందరూ షెల్టర్ దగ్గరికి చేరుకుంటున్నారు. అరుణాచల ఎవరు నోటిలో మన్ను కొట్టి నా బ్రతుకు
బాగా జోరైంది. చాలా పెద్ద చంద్రలింగం దగ్గర వచ్చామండి. చంద్రలింగం, దీని తర్వాత కుబేరలింగం. లక్ష్యముంచి అనుగ్రహ అస్త్రము వై చంద్రలింగం చిత్తుసూరుతో అరుణాచల లాభమే గొడుగు వేసుకుని కూర్చుంది ఒక ఆవిడ. చూడండి, ముసలావిడి. ఆవిడ 60 ఏళ్ళు ఉంటాయి, ఆశీర్వదిస్తుంది. అయితే 50 రూపాయలు, 10కి 20కి ఆశీర్వదిస్తారు. మినిమం 50 రూపాయలు తీసుకుని ఆశీర్వదిస్తారు. చంద్రలింగం దగ్గర ఉంటుంది. ఉప్మా, అట్లు అన్నదానం జరుగుతుంది ఇక్కడ. ఇది ఉప్మాను అట్లు పెడతారు. ఎంతమంది వస్తే అంతమందికి పెడతారు. కుబేరలింగం చూపి కరుణాచల వెలిబుచ్చి తిన్నీరు సేతకి నియకని కృప వెలిబుచ్చి కావు అరుణాచల వేదాంతమున వేరు లేక వెలింగెడు వేద పదమ అరుణాచల వర్షం ఇప్పుడే కొంచెం తగ్గింది. మళ్ళీ మొత్తం అందరూ కూడా బయలుదేరారు. అయితే వేళ పౌర్ణం రోజు మొబ్బులేయడం వల్ల ఎవరికి కూడా మొబ్బులు అన్నా విడిపోతే చంద్రుడు కనపడాలి. బాగా మొబ్బులేసి పెడుతున్నారు. చాలా మంది ఫస్ట్ ఇంద్రలింగం నుంచి బయలుదేరిన వాళ్ళకి ఇది ఆఖరి లింగం అవుతుంది, హిందూ లింగం. అందరూ ఇక్కడి నుంచే అరుణగిరికి దండం పెట్టుకుని వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మొగ్గుల మూల అరుణగిరి కనపట్లేదు. ఇక్కడి నుంచి అందరూ దండం పెట్టుకుంటారు. ఇంకా లాస్ట్ అయిపోవచ్చు. కరుణానిధి స్టాచ్యూ, కరుణానిధి ఆర్చి అరుణాచలం ఎంట్రన్స్లో ఉంటుంది. ఇది తమిళనాడు జల్లికట్టు ఫేమస్. జల్లికట్టు ఆడ గుర్తుగా ఇక్కడ బుల్ ఇక్కడ సెంటర్లో పెట్టారు. చూరా లైట్ వాటర్ జల్లికట్టు ఆటకు సంబంధించిన బుల్. మెయిన్ సెంటర్లో ఉన్న బస్ స్టాండ్ పౌర్ణమి రోజుని ఊరి మొదలకు మార్చేస్తారు. ఊళ్ళోకి బస్సులు ఏవి వెళ్ళినవరు ఊరు స్టార్టింగ్లోనే ఉంటాయి. తెల్లవారులు పౌర్ణమి రోజుని బెంగళూరు, చెన్నై, కాట్పాడి బస్సులు తిరుగుతూనే ఉంటాయి. భక్తులు గిరిప్రదక్షిణ అయిపోయిన వాళ్ళు ఎవరికాళ్ళే ప్రయాణాలు చేస్తుంటారు. అరుణాచలంలో తాత్కాలిక బస్ స్టాండ్ పౌర్ణమి రోజుని అరేంజ్ చేస్తారు. ఎల్ఈడి లైటింగ్ తోటి డెకరేషన్ లైట్లు. ఇంట్లో హాల్లో అక్కడ డెకరేషన్ చాలా బాగుంటాయి. 200 నుంచి 2000 దాకా ఉంటాయి ఇవి ఖర్చు. వీటి రేట్లు ఎల్ఈడి లైట్. రాజగోపురం ఎర్రలింగం దగ్గర మొదలెట్టిన వాళ్ళకి ఇది ఆఖరి లింగం, హిందూ లింగం. ఇక్కడతో కంప్లీట్ అయిపోతుంది వాళ్ళకి.
కర్పూరం వేసిన చూడండి మంటలు ఎంత ఎక్కువ వస్తాయో. ఎందుకంటే చెప్ప కాబట్టి అందులో వాళ్ళ దగ్గర కర్పూరంతో కూడా ఇది వేసేస్తారు. ఇంకా బాగా దొరికిగా విశ్వలింగం తర్వాత మెయిన్ మార్కెట్కి వచ్చేస్తాం. సెంటర్ మెయిన్ మార్కెట్. దీని తర్వాత రాజగోపురం, దాని పక్కన ఉన్న ఇందర్లింగం. ఇందర్లింగంతో వారి గిరి ప్రదక్షిణ పరిసమాప్తం అవుతుంది. అన్నదానం జరుగుతుంది. నిత్యానంద ఆశ్రమంలో అన్నదానం. అగ్నిలింగం దగ్గరికి వచ్చాం. అగ్నిలింగం తర్వాత రమణాశ్రమం, ఆ తర్వాత వినాయకుడి గుడి. వినాయకుడి గుడి దగ్గరికి వెళ్ళగానే నా గిరి ప్రదక్షిణ సమాప్తం అవుతుంది. కనపడేది అమ్మవారి గుడి. ఇక్కడ ఎక్కువగా నిమ్మకాయలతో దృష్టి చేస్తూ ఉంటారు అమ్మవారి గుడి. నేను గిరి ప్రదక్షిణ ప్రారంభించిన వినాయకుడు కూడా వచ్చింది. 20వ పౌర్ణమి రోజుని, పౌర్ణమి రోజుల్లో 20వసారి గిరి ప్రదక్షిణ పరిపూర్ణమైంది. ఓం అరుణాచలేశ్వర